ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు, మసాతోను సోదరా. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు, మసాతోను సోదరా. నా దుషంబు నెడబాపు ఈ సంతాప మరణ అసంబుచి సోదరా. మన దుషంబు నెడబాపు ఈ సంతాప మరణ అసంబుచి సోదరా. దీనుండై దారుణ్య పాపా రంబు మోసెను సోదరా. దీనుండై దారుణ్య పాపా రంబు మూసెను సోదరా. తను గిరిన వారిని బరాదోలానాన్ని ఎవరో బల్కిరి సోదరా. తను గిరిన వారిని బరాదోలానాన్ని ఎవరో బల్కిరి సోదరా. ఎండా చీకాయములు మండుచుండేను నిండు వేదన సోదరా. ఎండా చీకాయములు మండుచుండేను నిండు వేదన సోదరా. గుండె నుండి నీరు కారు చుండి దూకించుచు నిండు వేదన సోదరా. గుండె నుండి నీరు కారు చుండి దూకించుచు నిండు వేదన సోదరా. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు, మసాతోను సోదరా. మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ
యసంబూచి సోదరా మన దోషంబు నెడమాపు ఈ సంతాప మరణ యసంబూచి సోదరా. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. మరణాత నేటి దిన వాగ్దానం చూద్దామండి. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, మీ హృదయమును కలవర పడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. దేవుడి వాక్యము దీవించునుగాక. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిచ్చుచున్నదంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానంటున్నాడు. మీ హృదయమును కలవరపడనీయుకుడి. దేవుని శాంతి మనము కలిగి ఉండాలి. ఎన్ని అప్పులున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎంత గొప్ప పని ఉన్నా, ఎంత గొప్ప ప్రయాసం ఉన్నా చాలామంది శాంతిని కోల్పోతారు. దేవుని శాంతి ఉండటం లేదు. దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని వారు కోల్పోతున్నారు. లోకానుసారంగా జీవించి, లోకానుసారంగా ఆలోచించి, లోకానుసారమైన విధానాన్ని కలిగి వారు దేవుని శాంతిని కోల్పోతున్నారు. దేవునికి స్తోత్ర. వాక్య గ్రంథంలో హృదయమును కలవరపడనీయుకుడి అని రాయబడింది. దేవుని శాంతి ఉన్నవారు వారి హృదయము కలవరపడదు. వారి కలవరానికి గురి కారు. టెన్షన్స్ ఈ రోజున అనేకం ఉన్నాయి. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలు మనమందరం కలిసి దేవుని ముందుకు వెళ్ళే భాగ్యమును, ఆయన శాంతిని కలిగి ముందుకు సాగే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు
ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. న్యాయము. దేవుడు న్యాయవంతుడు కనుక ప్రకృతి ధర్మమునకు భిన్నముగా ఏదియూ చేయడు. 2:5 దీనిని 9గా మార్చమని అడిగిన ఎడల మార్చడు. అట్లు మార్చిన సృష్టి క్రమమునకు విరుద్ధమగును. దేవుడు న్యాయస్థుడు కనుక బహుమానములను శిక్షలను నరులకు నిర్ణయించుటలో ధర్మానుసారముగానే నిర్ణయించును. ఆమేన్. సైతాన్ని సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఓ భూతమా, నీవు స్త్రీవి కావు, స్త్రీలందరికంటే తక్కువైన భూతానివే. నీవుకు పురుషుడవు కావు గనుక నీవు పురుషులందరికంటే తక్కువే. నీవు పక్షివి కావు, పక్షులన్నిటికంటే తక్కువే. నీవు జంతువు కాదు, జంతుజాలము కంటే తక్కువే. మా తండ్రి పురుగులను కలుగచేసినని ఆదికాండము 1వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. అట్టి పురుగులలో నీవు ఒక పురుగువు కూడా కాదు గనుక నీవు పురుగు కంటే తక్కువే. మా తండ్రి మా ఉపయోగము కొరకు కదలనటువంటి చెట్లను, కొండలను, భూమిని కలుగచేసినాడు. నీవు వాటిలో ఒకదానికైనను సమానము కాదు గనుక వాటికంటే నీవు తక్కువే. మా తండ్రి ఏది కలుగచేసెనో ఆ ప్రతిదానికంటే నీవే తక్కువ. తక్కువైన వాటిని మా కాళ్ళతో మేము త్రొక్కివేయగలము. అలాగే నిన్ను మా పాదముల క్రింద వేసి త్రొక్కివేయగలము. ఈ మాటలు మా తండ్రి బైబిలులో మాకు వ్రాయించి ఇచ్చినాడు కనుక ఇదిగో చూడు, నిన్ను మా పాదముల క్రింద వేసి దేవుని నామమున త్రొక్కుచున్నామని సాతానుతో చెప్పగల ధైర్యము ప్రభువా మాకు దయచేయము. ఈ మనవి విన్నందులకు నీకు స్తుతులు. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్తుతులు. నా జన్మము నా బ్రతుకు ఎంత పవిత్రముగానున్నను మరణ సమయమందు పరలోకమునకు నేను సిద్ధము కాని ఎడల మా ఆయుషు అంతయు వ్యర్థమే. ఒకవేళ నేను మరణ సమయమునందు సిద్ధముగానున్న ఎడల మోక్ష ప్రవేశము కలిగించుకునుటకు ధన్యత కలదు. అంతకన్నా మించిన అంతస్తు గల మరి యొక్క ధన్యత కాలము కలదు. ఆ కాలమునకు, ఆ రెప్పపాటు కాలమునకు, మా ప్రభు యొక్క 2వ రాకడకు నేను సిద్ధపడని ఎడల భూమి మీద శ్రమలు అనుభవించుటకు మిగిలిపోవదును. నేను అంతకాలము భక్తిగా బ్రతికి అన్నియూ నమ్మి 2వ రాకడను
నమ్మకయు నమ్మినను సిద్ధపడకయు నున్న ఎడల నాకు ఎంత దౌర్భాగ్యము దాపరించును. భక్తిగల జీవనము భక్తిగల మరణము సజీవుల గుంపులో చేరవలసిన ఆరోహణము మా ఎదుట పెట్టియున్నావు కనుక నీకు స్తోత్రములు. లేని ఎడల మా బ్రతుకు వలన నీకు ప్రయోజనమేమి? ఇట్టి ప్రయోజనము లేని స్థితి నాకు రాకుండా చేయగల తండ్రి నీకు స్తోత్రములు. ఆమేన్. రాకడ ప్రార్థనా స్థుతులు. గురుతులు అయిన తరువాత రాకడ జరుగునని క్రైస్తవులు చెప్పుచున్నారు. అయితే ఎప్పుడునూ ఒకేలాగున్నది. ఈ గురుతులు ఎప్పుడునూ ఒకే రీతిగానున్నవి. ఈ గురుతులన్నీ ఇదివరకే ఉన్నవి, క్రొత్తవేమీ లేవు అని ఆక్షేపణ చేయువారిని గూర్చి ప్రార్థించవలెను. గనుక భక్తులైన వారు గురుతులు ఏవేవి, ఏ సంవత్సరమున ఏ ఏ దేశములలో జరిగినవో, ఇంకా క్రొత్త గురుతులు ఏమి జరుగునో బైబిల్లో లేని ఎక్స్ట్రా గుర్తులు వ్రాయునట్లు ప్రార్థింపవలను. ఇవి లోకమంతా తెలుసుకున్నట్లు భక్తులు త్వరలో వ్రాయునట్లు ప్రార్థింపవలను. ఓ ప్రభువా, ఇట్టి భక్తుల లేపి రాకడ గుర్తులను వ్రాసి లోకమునకు చూపించి కృప దయచేదు అని నమ్మి నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధి తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి దేవా. కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటి రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి దేవా. నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే. గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావముతో మమ్మల్ని నింపండి దేవా. నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి దేవా. నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశముకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజునందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకున్న నా బిడ్డలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి.
ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. నీకు సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండిగా జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి. దేవా, ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు, బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా, వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడి మీ దగ్గర పని చేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుల్ని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయము దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేర్చిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరాలము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ
మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత. నిషాగారు దుర్గాపురం. మొదట వీరికి 2 కుమార్తెలు పుట్టారు, గర్భము దాల్చారు. ఆ సమయంలో వీరు ప్రార్థన చేసుకున్నారు, ప్రభా షకీనా శుశ్రూషలకు వెళ్తాను, నీ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటాను, నాకు ఈసారి మగబిడ్డను దయచేయ ప్రభా అని ప్రార్థన చేసుకున్నారు. ఆ సమయంలో ప్రార్థన చేసుకుని షకీనా శుశ్రూషకు రాగా 7 వారములు పెట్టుకునగా దేవుని సన్నిధికి రాగా దేవుడు మంచి మగబిడ్డను ఇచ్చాడు. ముందు ఆపరేషన్ జరిగినవి, తర్వాత బాబు పుట్టినప్పుడు కూడా చిన్న ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ శాలంగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె చదువుతున్నాండి. ఆత్మీయ తల్లిదండ్రులు అందరూ కూడా సంఘటన ఉన్నారు. ముందు 2 పాపలు పుట్టారు. 3వ రీతిగా మగపిల్లల కోసం నేను ఉంచుకున్నాను. దేవుడు గర్భఫలం వచ్చిన కాడ నుంచి ఇక్కడికి 7 వారాలు చేసిన నాకు మగపిల్లలు పుట్టాలని దేవుడు నా మొదలు ఆలకించినప్పుడు దేవుడు చక్కని మగబిడ్డ నాకు అనుగ్రహించాడు. అలాగే నాకు చిన్న ఆపరేషన్, పిల్లలు పుట్టుకుని చిన్న ఆపరేషన్ చేయించుకున్నాను. అది దాని ఇన్ఫెక్షన్ ఏదో అవ్విందని 2వ ఆపరేషన్ చేయాలన్నారు. నాకొద్దు ముందు ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా టైం వేసింది. 2వ రీతికి మళ్ళీ ఆపరేషన్ అన్నప్పటికీ నాకు బీపీ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. అయితే ఇదైతే ఆపరేషన్ చేయాలి లేకపోతే ప్రాణానికి ఇబ్బంది అని చాలా భయపెట్టేశారు. నేను ఒకటనుకున్నాను, దేవాన్ని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, ధైర్యంగా నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలనుకున్నాను. దేవుడు నా మొర ఆలకించి నేను అలాగే ధైర్యం చేసిన ఆపరేషన్ థియేటర్లో నేనే వెళ్ళిపోయాను. చాలా ముందుగా 2 చాలా ధైర్యం చేసి చేయించుకున్నాను. ఇప్పుడు కుట్లు మాడినట్టు సహాయం చేయండి, అందరూ నా కోసం ప్రార్థన చేయండి, త్వరగా కుట్లు మాడాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె చదువుతున్నాం.